Welcome to Prism Degree College, Narsannapeta. Today we discuss the second lesson in the part of communication skills, and it is part 2 from the second lesson. In the first part, we discussed plosives. Today we discuss affricates. అబ్జర్వ్ ద సౌండ్ ఆఫ్ అండర్లైన్డ్ పార్ట్స్. ఇప్పుడు అండర్లైన్ చూడండి, మచ్ పలికేటప్పుడు ఛ్ అనే సౌండ్ టీ సాగదీసినటువంటి ఎస్ రెండింటి తాలూకా కంబైన్డ్ సౌండ్లా వస్తుంది. మచ్, చైర్, చిల్డ్రన్, చెర్రీస్, చాక్లెట్ ఇలాగా. అలాగే ఇంకొకటి ఉంది, అది డీజెడ్, ఆ రెండు కలిపేస్తే వచ్చేటువంటి సౌండ్. జాన్, జేన్, జుబిలెంట్, మ్యారేజ్, జడ్జిమెంట్ ఇలాగా. ఇప్పుడు ఈ ఫోనెమిక్ సింబల్ ఇవి ఆఫ్రికేట్స్, టిఎస్, డీజెడ్, ఈ రెండే. ఇవి చూస్తే ఇప్పుడు చూడండి, ఫోనెమిక్ సింబల్ టిఎస్, డీజెడ్. చార్మ్ చూడండి, చార్మ్, దీనికి ఎడిషనల్ వర్డ్స్ చీఫ్, బ్రాంచ్, లంచ్. అండ్ డీజెడ్ చూడండి, జార్, మేనేజర్, అరేంజ్మెంట్, జేర్. మీకు ప్రాక్టీస్ కోసం ఇలాంటి వర్డ్స్ చాలా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. When these sounds are produced, the air released audibly with an exploding noise during the first part and with noisy friction during the second part. ఇప్పుడు ఇలాంటి సౌండ్స్ మనం ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఈ నోట్ నుంచి మనకి బయటకు వినిపించేటట్టుగా ఒక ఎక్స్ప్లోడింగ్ సౌండ్ బయటకు వస్తుంది. అది మొదటి పార్ట్లో. రెండవ పార్ట్లో నాయిసీ ఫ్రిక్షన్, ఏదో ఘర్షణాత్మకమైనటువంటి శబ్దం వస్తుంది. హెన్స్ ది సౌండ్స్ ఆర్ కాల్డ్ ఆఫ్రికేట్స్. అందువల్ల వీటిని ఆఫ్రికేట్స్ అంటారు. ఇప్పుడు రైట్ వర్డ్స్ ఆన్ యువర్ ఓన్ విత్ ద సౌండ్స్ ఇన్ ద ఇనీషియల్, మీడియల్ అండ్ ఫైనల్ పొజిషన్. నెక్స్ట్ ఇప్పుడు అంటే మనకి ఈ శబ్దం స్టార్టింగ్లో, ఇప్పుడు చూడండి, చార్మ్ అంటే స్టార్టింగ్లో వచ్చింది, మేనేజర్ మిడిల్లో వచ్చింది, అలాగే ఎండింగ్లో వచ్చే వర్డ్స్ ఏమున్నాయో అటువంటి వర్డ్స్ని కొన్నింటిని మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఇందులో చూస్తే ద ట్రీ షెడ్స్ ఇట్స్ లాస్ట్ హెయిర్లెస్ లీవ్స్. ఇప్పుడు చూడండి, ద ట్రీ, ఇప్పుడు ఫ్రికేటివ్స్ ఇప్పుడు చూద్దాం. ఆఫ్రికేట్స్ అయిపోయి, ఆ రెండే ఆఫ్రికేట్స్. ముందేమో ప్లోజివ్స్ నేర్చుకున్నాం, అవి 6, ఆఫ్రికేట్స్ 2. ఇప్పుడు ఫ్రికేటివ్స్ గురించి చూద్దాం. అంటే 6 + 2 8 అయ్యాయి. 21లో 8 పోతే ఇంకా ఉండేవి ఎన్ని ఉంటాయి? 13. కానీ యాక్చువల్గా కాన్సనెంట్ సౌండ్స్ 24. 24లో మనకి సి అనే లెటర్కి సౌండ్ లేదు, సి అనే లెటర్కి లేదు. ఇంకో దానికి దేనికి లేదు? ఇంకోటి ఉంది, మీరు ఆలోచించండి. ద ట్రీ షెడ్స్ ఇట్స్ లాస్ట్ హెయిర్లెస్ లీవ్స్. చూడండి, ఇప్పుడు ఇక్కడ టీహెచ్ఈ ఉంది, దీన్ని ఒక్కసారి ది అని పలుకుతాం, ఒక్కోసారి ద అని పలుకుతాం. అయితే ఇందులో ఏది కరెక్టు అంటే 2 కరెక్టే. మరి 2 కరెక్ట్ అయినప్పుడు దీంట్లో ఎలా పలకాలి అంటే, యాక్చువల్గా ది అనేది కొంచెం స్ట్రెస్డ్ సౌండ్, ద కొంచెం అన్స్ట్రెస్డ్ సౌండ్. కాకపోతే ఒక వొవెల్ సౌండ్తో స్టార్ట్ అయిన వర్డ్ ఏదైనా ఉంటే
దాని ముందు టీహెచ్ఈ రాసేటప్పుడు ది అని పలుకుతాం. కాన్సనెంట్ సౌండ్తో స్టార్ట్ అయిన వర్డ్ ముందు టీహెచ్ఈ ఉపయోగిస్తే దా అని పలుకుతాం. అంతేగాని దాని ప్రొనౌన్సియేషన్ కొంచెం అలా మారుతుంది తప్ప ఆ స్పెల్లింగ్ అంతే. ద ట్రీ షెడ్స్, ఇప్పుడు చూడండి ఎస్హెచ్ఈడిఎస్ షెడ్స్, ఇక్కడ సౌండ్ ఎస్హెచ్, దీని సౌండ్ యాక్చువల్గా దీనికి సౌండ్ తగినట్టుగా ఇంగ్లీష్లో ఎక్కడ లెటర్ లేదు. ఇట్స్ లాస్ట్ ఎస్, ఈ ఎస్ సౌండ్ ఇలాగే వస్తుంది. హెయిర్లెస్ హెచ్ సౌండ్ ఉంది, లెస్ ఎస్ సౌండ్ ఉంది. లీవ్స్, ఇక్కడ జెడ్ సౌండ్, లీవ్స్ నాట్ లీవ్స్, లీవ్స్. తర్వాత చూడండి టీహెచ్ ఉంది, ఇది ఒక్కోసారి టీహెచ్ని తా అని పలుకుతాం, దా అని పలుకుతాం. చూడండి ఇక్కడ బోత్, అఫజ్, బోత్ తా సౌండ్ వచ్చింది, అఫ్ ఎఫ్ సౌండ్, అజ్ జెడ్ సౌండ్, డిడింట్ గ్లాన్స్ ఎస్ సౌండ్, ఎట్ ఈచ్ అదర్ ఇక్కడ దా టీహెచ్ ఇక్కడేమో దా సౌండ్ వచ్చింది. ద పాండ్ వైబ్రేట్స్ క్రియేటింగ్ ఎ డెల్యూషన్, ద పాండ్ వైబ్రేట్స్ క్రియేటింగ్ ఎ డెల్యూషన్. ఇందులో వైబ్రేట్ వి సౌండ్ ఉంది. ఇప్పుడు మనకి చాలా వరకు ఒక డౌట్ ఉంది, విడబ్ల్యూ రెండు ఒకేలాంటి సౌండ్స్ వస్తాయి కదా, అది విడబ్ల్యూ ఎలా తెలుస్తుందని. ఇది మీరు ఆలోచించండి, తర్వాత మీకు చెప్తాను. యాజ్ వై వాక్ ఐ ఎన్విజన్, ఎన్విజన్ ఇక్కడ జెడ్ సౌండ్ కాదు ఎస్ సౌండ్ కాదు, ఆ మధ్యలో వస్తుంది ఎన్విజన్. యాజ్ దో ద వెయిటర్ ఆఫ్ ద పాండ్ ఫ్లోస్ క్రషింగ్ ఆన్ ద స్టాక్ విత్ ఫ్రిక్షన్, ఫ్రిక్షన్ షా ఈ సౌండ్. ఈ సౌండ్ ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు చూడండి ఫ్రికేటివ్స్లో ఆ రెండు కలిస్తే వచ్చే సౌండ్ యాక్చువల్గా దానికి తగినటువంటి లెటర్ ఎలాగైతే లేదు, అలాగే ఇక్కడ బోత్ తా సౌండ్కి, తర్వాత అదర్ దా సౌండ్కి, అలాగే ఇంకా డెల్యూషన్ జా సౌండ్కి ఇందులో ఎక్కడ ఈ సౌండ్ లేదు, సౌండ్ తగినటువంటి లెటర్స్ లేవు. నెక్స్ట్ చూడండి వర్డ్ ఫ్లో, ఎఫ్ సౌండ్, అఫ్ ఫేమస్, ఆఫ్ కాదండి అఫ్. ఇప్పుడు చూడండి ఫ్లో ఎఫ్, ఓఎఫ్ అఫ్ అని చదువుతారు, ఆఫ్ కాదు. ఫేమస్, ఫోన్, బిఫోర్, ఫార్మ్, వైబ్రేట్, వ్యానిటీ, విజిట్. త్రూ ఇక్కడ తా సౌండ్ చూడండి, త్రూ, సూత్, 3, 9th మంత్. దా సౌండ్ చూడండి, దా, ది, అక్కడ విత్, మనం విత్ అని పలుకుతాం ఎక్కువగా, దాని ప్రొనౌన్సియేషన్ విత్, దెమ్, దోజ్, దేర్, దిస్. మిస్ట్ ఇక్కడ ఎస్ సౌండ్, స్లీప్, శాట్, లెన్స్. లీవ్స్ జెడ్ సౌండ్, లీవ్స్, బాయ్స్, గర్ల్స్, జూమ్. తర్వాత ఈ సౌండ్ చూడండి, షీ, షై, షీప్, షాంపూ, షేవ్. డెల్యూషన్ ఈ సౌండ్ అంటే జెడ్ సౌండ్ కాదు ఎస్ సౌండ్ కాదు, మధ్యలో వస్తుంది. డెల్యూషన్, దోజ్, విజువల్, ట్రెజర్. హెచ్ సౌండ్ చూడండి, హంట్, హెల్ప్, హెన్ ఇలాగా. ఈ డస్ నాట్ కమ్ ఇన్ వర్డ్ ఇనీషియల్లో ఈ జా సౌండ్ రాదు, ట్రెజర్లో జా సౌండ్. తర్వాత ఏమో హెచ్ డస్ నాట్ అక్కర్ ఇన్ వర్డ్ ఫైనల్ పొజిషన్. హెచ్ సౌండ్ ఏమో వర్డ్ తాలూకా చివరి రాదు, ఈ జా సౌండ్ ఏమో స్టార్టింగ్లో రాదు, హెచ్ సౌండ్ చివరిలో రాదు. దీస్ 9 sounds are called fricatives. During the production of these sounds, there is a very narrow gap in the mouth. ఈ మొత్తం 9 శబ్దాలని ఫ్రికేటివ్స్ అంటారు. ఇవి పలికేటప్పుడు మౌత్లో చాలా నేరో గ్యాప్ వస్తుంది. సో ద ఎయిర్ పాసెస్ నాయిసిలీ త్రూ దీస్ ఆర్టిక్యులేటర్స్ కాజింగ్ ఫ్రిక్షన్. ఇవి పలికేటప్పుడు ఫ్రిక్షన్ కొంచెం ఒక రకమైనటువంటి ఘర్షణతో కూడినటువంటి నాయిస్ బయటకు వస్తుంది నోట్లోంచి. అందువల్ల వీటిని ఏమంటారు, ఆఫ్రికేట్స్ అంటాం. మీకు ఇందాక చెప్పాను ఏంటది, షీ. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక అంశం చెప్పాను, బోత్ తా సౌండ్ అదే కదా, తర్వాత మళ్ళీ చెప్తానన్నాను.
ఆ తా సౌండ్లో చూడండి టీహెచ్ ఈ తా తీటా ఉంది. తర్వాత సరే వి సౌండ్ చెప్పాను. వి చూడండి విడబ్ల్యూ. వి పలికేటప్పుడు ఈ పెదాన్ని ఈ పై పళ్ళు కొంచెం కరిసినట్టుగా ఉంటాయి. డబ్ల్యూ పలికేటప్పుడు అలా ఉండవు. అది దాని తాలూకా ప్రాసెస్. తర్వాతది నెక్స్ట్ క్లాస్